ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ ధ్యాన కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మొదటి 4 వచనాలు మరియు 11వ వచనాన్ని మనం చదువుకుందాము. దయచేసి నేను చదువుతుండగా మీరందరూ గమనించండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై యుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే గదా. 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఈ పునాది యేసు క్రీస్తే. ప్రియులారా, నేటి యొక్క లేఖన భాగాన్ని మనము చదివి ఆలోచన చేసి ఆ యొక్క లేఖన భాగానికి మనమిచ్చే అంశము ఏంటంటే యేసు క్రీస్తు సంఘం యొక్క పునాది. యేసు క్రీస్తు సంఘం యొక్క పునాది. ఈ యొక్క లేఖన భాగాన్ని మనము పూర్తిగా అనగా 15 వచనాలు కనుక చదివినట్లయితే మనం గ్రహించే విషయాలు ఏంటంటే సంఘంలోని అనగా కొరింథీ సంఘములోని నిరంతర కలహాలు మరియు శరీర కోరికలతో మునిగిపోవడం వలన అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి సువార్తలోని సత్యాలను, లోతైన సత్యాలను బోధించలేకపోయానని పౌలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మొదటి 4 వచనాల ప్రకారంగా కొరింథీ సంఘములోని సంఘ సేవకులను వారు గణపరిచి వారి విషయంలో కలహించుకుంటున్నందుకు అనగా పోట్లాటలు కలహాలు కలిగి ఉన్నందుకు ఆయన వారిని గద్దిస్తూ ఉన్నాడు. దేవుని సేవకులు దేవుడు నియమించిన పనులను నెరవేర్చడానికి కేవలం సాధనాలు మాత్రమేనని, సమస్తమును దేవుడే వృద్ధి చేస్తున్నాడని పౌలు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు 5 నుండి 9 వచనాల ప్రకారంగా. ఆ తర్వాత పౌలు సంఘాన్ని ఒక భవనంతో పోల్చి తాను యేసుక్రీస్తు ద్వారా పునాది వేశానని, తన తర్వాత వచ్చినటువంటి సేవకులు, దేవుని యొక్క సేవకులు లేదా కాపర్లు ఆ పునాదిపై ఇళ్లను కట్టుచున్నారని వివరించాడు. దేవుడు వారి వారి పని యొక్క నాణ్యతను ఒకరోజు బయలుపరుస్తాడని, మరియు పునాదిపై నమ్మకంగా కట్టిన వారికి ప్రతిఫలము కూడా ఇస్తాడని, ఒకవేళ నమ్మకంగా పని చేయకపోతే వారు ఒక దినంన సిగ్గుపడతారని 10 నుండి 15 వచనాల్లో వివరిస్తూ వచ్చాడు. ఇది ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి సారాంశం. ఈ యొక్క లేఖన భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 11వ వచనం ప్రకారంగా దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే సంఘం యొక్క ఏకైక పునాది యేసుక్రీస్తు. సంఘం యొక్క ఏకైక పునాది యేసుక్రీస్తు. ఒక ఇల్లు సరైనటువంటి పునాది మీద నిర్మించబడకపోతే అది గొప్పదైనప్పటికీ పెద్దదైనప్పటికీ దానికి ప్రమాదం ఉందని మనం గుర్తించాలి. కాబట్టి సంఘ శరీరం పెరగడం మరియు దాని బాహ్య రూపాన్ని అద్భుతంగా చేయడంపై దృష్టి పెట్టడం కంటే మనం దాని పునాది మీద ఆలోచన కలిగి ఉండాలి. దాని పునాదిని బలపరచడం మీద దృష్టి పెట్టాలి. సిలువ వేయబడిన క్రీస్తు అనేదే మన విశ్వాసం మరియు సంఘానికి ఉన్నటువంటి ఏకైక పునాది. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను,
సిలువ వేయబడిన క్రీస్తు అనేదే మన విశ్వాసం మరియు సంఘానికి ఉన్నటువంటి ఏకైక పునాది. యేసుక్రీస్తును అనుసరించడం మరియు ఆయన బోధనను అనుసరించడం విషయంలో మాత్రమే మనము ప్రాధాన్యతనివ్వాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మాట. తర్వాత దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం గురించి మొదటి 4 వచనాల ప్రకారంగా ఆలోచన చేసినట్లయితే, మనం పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి తీర్పు తీర్చే పరిణతి చెందిన విశ్వాసులమా, లేక మన శరీరానుసారమైనటువంటి కోరికలకు లోనై మానవ ప్రమాణాల ప్రకారం తీర్పు తీర్చే అవివేకులమా అని తేల్చే కొలమానమే ఏంటంటే అసూయ మరియు కలహాలు. ఒకవేళ మనలో అసూయలు, కలహాలు ఉన్నట్లయితే మనము ఆత్మ సంబంధులమా లేక శరీర సంబంధులం అనేది మనము గుర్తించవచ్చు. పౌలు చాలా కాలం విశ్వాసులకు బోధించాడు. ఆయన తర్వాత అపోల్లో వచ్చి వారిని నడిపించాడు. అయినప్పటికీ వారు బాల్య దశలోనే ఉన్నారు. బాల్య దశ నుండి పై వయస్సుకు ఎదగలేకపోయారు. కనుక ఇంకా వారు పాలునే త్రాగవలసినటువంటి అవసరం ఉన్నదని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఈ విశ్వాస యాత్రలో ఎంతకాలంగా మనం నడుస్తున్నామో మనకందరికీ తెలుసు. అయితే మనము శరీరానుసారమైన మార్గాల ప్రకారం లౌకికంగా జీవిస్తున్నామేమో అని వాక్యాన్ని ధ్యానం చేస్తూ మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనము ఏ దశలో ఉన్నాము? బాల్య దశలో ఉన్నామా లేక వయసు పెరిగినటువంటి వారముగా నడుచుకుంటున్నామా? అనగా ఆత్మ చేత నడిపించబడుతూ అసూయలు, కలహాలు, కోపాలు లేనటువంటి సంఘముగాను, కుటుంబాలుగాను, విశ్వాసులముగాను నడుచుకుంటున్నామా మనం పరీక్షించుకుందాం. మరి ఈ సమయమున యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడుతున్నటువంటి వారముగా మనం ముందుకు సాగటానికి ఆ యొక్క ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క దినము మా సంఘమును, అదేవిధంగా మా కుటుంబాలను, వ్యక్తిగతంగా మా యొక్క జీవితాలను పరీక్షించుకోవటానికి మా ముందు ఉంచినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మేము ఏ స్థితిలో ఉన్నాం? ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారంగా ఉన్నామా లేదా శరీరానుసారంగా నడుస్తున్నటువంటి వారంగా ఉన్నామా అని పరీక్షించుకోవటానికి మరి ప్రభువా, మరి తండ్రి, మేము క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడాలని, యేసుక్రీస్తును మాత్రమే ఘనపరచాలని, యేసుక్రీస్తును గురించిన బోధనే విని ఆయనకు మాత్రమే మేము స్తుతులు చెల్లించాలని నేర్చుకుంటూ ఉండగా ఈ వాక్యము మా యొక్క హృదయ తలంపులో నిలిచి ఉండి నిన్ను ఘనపరచడానికి సహాయం చేయమని, క్రీస్తు అనబడే పునాది మీద నేనును మా కుటుంబాలు, సంఘము కట్టబడినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ దిన వాక్య ధ్యానంలో పాలు పొందిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. థ్యాంక్ యూ.